సో మనం వచ్చేసి ఈ వీడియోలో బజాజ్ ఫిన్స్ మనకి బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ఈ రెండు వీడియోస్ గురించి చెప్దామండి. చాలా ఇంట్రెస్టింగ్. సో నాకు కొన్ని సంవత్సరాల తర్వాత అంటే ఈ ట్రాఫిక్ సొల్యూషన్స్ ఏదైతే ఐపీఓ ఉందో సో అన్ఎక్స్పెక్టెడ్గా 135% గ్రే మార్కెట్ ప్రీమియం నుంచి జీరో అయిపోయింది. ఈరోజు లిస్ట్ అవ్వాల్సింది మనకి పోస్ట్ పోన్ అయింది. సో దాని వెనకాల కారణం ఏంది, అసలు రేపు ఎలా ఉండొచ్చు? ఎందుకంటే 1.4 lakhs పెట్టిన వాళ్ళు ఆల్రెడీ అలాట్ అయిన వాళ్ళు ఒక 1.4 lakhs నాకు ప్రాఫిట్ వస్తుంది అనుకున్న టైంలో ఇలా జరగడం అనేది కరెక్ట్ కాదు. సో అది జరిగిందనేది ఒకసారి చూద్దాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ గురించి మాట్లాడదాము. దీని గురించి నాకు ఎన్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ అయితే వస్తున్నాయండి. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ అయితే వస్తున్నాయి. ఎందుకంటే మనకి మంచి మూమెంటం, ఓపెనింగ్ మంచి మూమెంటం ఇచ్చారు. సో 70 నుంచి 100%, 110% లిస్టింగ్ అయ్యి తర్వాత క్లోజింగ్ 135, మళ్ళీ ఈ రోజు వచ్చేసి మళ్ళీ ఒక 10% అప్పర్ సర్కిల్. సో ఓవరాల్గా 181.50 దగ్గర ఉంది. సో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ ఎలా వస్తున్నాయి అంటే దీన్ని మేము ఉంచుకోవాలా అమ్మేయాలా, ఓకే, దీన్ని మేము హోల్డ్ చేయాలా అమ్మేయాలా అంటే నేను ఒకటే చెప్తున్నాను మీకు, మీరు ప్రాఫిట్స్లో ఉన్నారు కాబట్టి ఇది 176.37 అనేది స్టాప్ లాస్ పెట్టుకోండి. సో 176.37 ఈ క్యాండిల్ ఏదైతే కనబడుతుందో ఈ 176.37 అనేది స్టాప్ లాస్ పెట్టుకొని మీరు దాన్ని ప్రాఫిట్ని హోల్డ్ చేయటం నేర్చుకోండి. ఓకే, తర్వాత అంటే ఇది వచ్చేసి మనకి వన్స్ నెక్స్ట్ మళ్ళీ అప్పర్ సర్క్యూట్ అయిద్దా లేకపోతే మనకి ఈ లెవెల్లో ఓపెన్ అయ్యి సడన్గా ఫాల్ అయిద్దా అనేదంటే మీరు అంత భయపడాల్సిన అవసరం లేదు. 176 స్టాప్ లాస్ పెట్టుకుని ఎగ్జిట్ అయిపోండి. ఎందుకంటే 300% ఇన్ జస్ట్ 1-2 డేస్లో రావటం అనేది నాట్ ఏ జోక్. ఏ యొక్క బిజినెస్లో కూడా అంత మనకి రాదు రిటర్న్స్. సో అందువల్ల ఏంటంటే ఈ హైప్ వల్ల ఇది కొంత మీకు పాజిటివ్, ఎవరైతే అలాట్ అయిందో లేకపోతే ఎవరైతే ఫ్రెష్గా పే చేశారో అది మీకు ఒక పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయింది. సో దాని మీద వచ్చేసి మనకి మంచి ఇంపాక్ట్ అనేది జరిగింది. సో మనకి ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే టాటా టెక్ అనేది ఒక ఐపీఓ అనేది వచ్చింది. టాటా టెక్ మీకు ఇది కూడా మీకు చెప్పాలి. సో టాటా టెక్ కూడా అంతే హైప్ వచ్చింది. సో విపరీతమైన లిస్టింగ్ గెయిన్స్ అనేది రావటం కూడా జరిగింది. చూడండి టాటా టెక్ ఇది మనం చూద్దాము, దీని చరిత్ర చూద్దాము. సో దీని చరిత్ర చూసి మన బజాజ్ ఫైనాన్స్ చరిత్ర కూడా చూద్దాం. ఇది వచ్చేసి 1400 నుంచి మనకి ఏమైందండి, 1400 నుంచి ఎవరైతే ఇక్కడ బుక్ చేసుకున్నారో బాగానే ఉంది. లేదు ఎక్కడైతే ఇక్కడ ఫ్రెష్ అయ్యి ఎవరైతే చేశారో వాళ్ళు ఇరకపోయారు. ఎన్ని రోజుల నుంచి ఇరకపోయారో చూడండి, మనకి November 23 నుంచి ఇప్పుడు దాకా వాళ్ళకి పాజిటివిటీ అయితే అంటే ఎవరైతే వాళ్ళు ఇంకా లాస్లోనే ఉన్నారు. ఇది ఇంకా ఎంతవాడికి మూమెంటం జరిగిద్ది అనేది ఇంకా ప్రస్తుతం అయితే చూడండి మనకి నెగిటివ్ క్యాండిల్స్ ఉంది. ఇది ఇంకా మనకు వచ్చేసి ఇంకో 1000 పాయింట్స్ దాకా పడే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే ఎప్పుడైతే మనకి లిస్టింగ్ గెయిన్స్ని క్యాష్ చేసుకునే విధానం కూడా మనకి తెలిసి ఉండాలి. ఓకే, అందువల్ల నేను ఎందుకు చెప్తున్నాను, క్లియర్గా చెప్తున్నాను. స్టాప్ లాస్ ఎక్కడ అనేది అది మీరు క్లియర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే మనకి ఎన్ నెంబర్ ఆఫ్ క్వైరీస్ అయితే వస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది ట్రాఫిక్ సొల్యూషన్స్ మనం రికమెండ్ చేశాము అండ్ ఈవెన్ నేను అప్లై చేశాను, నాకు రాలేదు. కాకపోతే జరగాల్సిన దానికంటే దీనికి అది పెద్ద డ్యామేజ్ అయితే జరగబోతుంది. ఫ్రమ్ 135% జిఎంపీ టు జీరో అంటే నాకు 1.3 lakhs అప్లై చేస్తే ఒక లాట్కి 1.3 lakhs ప్రాఫిట్ నేను చూడాల్సిన అన్ని ప్రస్తుతం ఇది జీరో కిందకు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి లక్కీ అలాటీస్ ఆఫ్ టెక్నాలజీ సా జిఎంపీ టర్న్ ఇన్ టు డిసప్పాయింట్మెంట్ because BSE postponed the listing due to discrepancies. Okay, the Noida-based company's IPO, which received robust investor, now faces scrutiny and must address issues raised in compliance before proceeding. So, దీనికి కొన్ని వచ్చేసి ఇష్యూస్ రైజ్ చేశారు. అది ఏందనేది మనం ఇక్కడ చూద్దాము. ఓకే, అదేందనేది మనం ఇక్కడ చూద్దాము. ఓకే, అదేంటంటే raised questions about the software vendor alleging that it looks like a shell company అన్నట్లు ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ చూడండి RHB Traffic said it intends to deploy 17.7 crore. ఇక్కడ చూడండి 17.7 crore. ఓకే, సో అక్కడ అనేది మనం చూస్తున్నాము అంత పే చేయాలన్నట్టుగా బై సాఫ్ట్వేర్ ఫ్రమ్ ఓయాసిస్ కార్ప్ కేర్. కాకపోతే ఇదేంటంటే ఈ యొక్క వెండర్ ఏదైతే ఉందో ఇది ఒక షెల్ కంపెనీ అన్నట్లుగా చూస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇతను మీరు చూడొచ్చండి, మనము
వినయ్ అగర్వాల్ గారు. ఇక్కడ ఏంటంటే షెల్ కంపెనీ విత్ పెయిడ్ క్యాపిటల్ ఆఫ్ 1 lakh ఓన్లీ అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో అందువల్ల ఏంటంటే దాంతో మనకి వచ్చేసి ఇది ఒక షెల్ కంపెనీ, అంటే ఒక డమ్మీ కంపెనీ అన్నట్లుగా సెబీకి కూడా రిపోర్ట్స్ వెళ్ళి, అందువల్ల వచ్చేసి దీన్ని పోస్ట్ పోన్ చేస్తున్నాం అన్నట్లుగా మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి ట్రబుల్ ఇన్ ఎస్ఎంఏ. ఓకే, దిస్ రేర్ యాక్షన్ బై బిఎస్సి కుడ్ బి బిగినింగ్ ఆఫ్ ఎ వైడర్ క్రాక్ డౌన్ అగైనెస్ట్ ఎస్ఎంఈస్ హూ హ్యావ్ బీన్ వయలేటింగ్ గైడ్ లైన్స్ ఆర్ ఈవెన్ డూపింగ్ ఇన్వెస్టర్స్ అన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. ఎందుకంటే ఇలాంటి కూడా కొన్ని ఎక్స్ప్లెనేషన్స్ మనం చూస్తున్నాము. కొన్ని ఐపీఓస్ వచ్చేసి మనకి ఈవెన్ జస్ట్ యమహా ఒక 2 షోరూమ్స్ ఉన్నాయి, అది కూడా మనకి లిస్టింగ్ గెయిన్స్, విపరీతమైన లిస్టింగ్ గెయిన్స్ అన్నట్లుగా వచ్చింది అన్నట్లుగా మనం చూసాము మొన్న. సో ఇలాంటి కొన్నింటిని ఏదైతే ఉందో విజిలెంట్గా ఉండాలి బిఎస్సి అనేది అన్నట్లుగా లాస్ట్ మినిట్ ఆర్డర్లో మనకు వచ్చేసి పోస్ట్ పోన్ చేశారు. లాస్ట్ మినిట్లో మనకు పోస్ట్ పోన్ చేశారు. ఇది ఎప్పుడు వస్తుంది? ఓకే, విత్ ఇన్ మినిట్స్ ద బ్లెస్సింగ్స్ టర్న్ ఇంటూ ఏ కర్స్. జిఎంపీ ఆల్సో ఫెల్ టు జీరో. ఇన్వెస్టర్స్ నౌ ఫైండ్ దేర్ మనీ స్టక్ ఇన్ నో క్లారిటీ ఆన్ ద లిస్టింగ్ డేట్. ఇక్కడ చూడండి, నో క్లారిటీ ఆన్ ద లిస్టింగ్ డేట్. సో ఎప్పుడు లిస్టింగ్ అనేది కూడా తెలియదు, కాకపోతే ఎవరైతే స్టక్ అయ్యారో అని. సో సాడ్ అండి. చూద్దాము. సో దీని యొక్క ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకే, ఇది ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇలాంటివి సెబీ కానీ ఇవన్నీ ఎంతో స్క్రూటినీ చేసిన తర్వాత ఐపీఓ అనేది రిలీజ్ చేయడం చేస్తారు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐపీఓస్ పెండింగ్ ఉన్నాయి. ఈ ట్రాఫిక్ సొల్యూషన్స్లో మాత్రం అది వచ్చేసి వాళ్ళు కనిపెట్టలేకపోవడం వలన ఇన్వెస్టర్స్కి ఎవరైతే వచ్చిందో వాళ్ళు మంచి బిగ్ లూప్లో అయితే ఉన్నారు ప్రస్తుతం. టిల్ దెన్ లాస్ట్ మినిట్ దాకా ఏదైతే మనకి సెబీ నుంచి కానీ బిఎస్సి నుంచి కానీ న్యూస్ అవుట్ అయ్యి లిస్ట్ అయ్యిద్దో అప్పుడు దాకా మనం వచ్చేసి దీన్ని వెయిట్ అండ్ వాచ్ లాగానే చూడాలి. ఓకే, కాకపోతే మరీ మనకు వచ్చేసి లిస్టింగ్ గెయిన్స్ మనం 135, 150 అనుకున్నా, అంత కాకపోయినా అట్లీస్ట్ నేనైతే కొంత ఒక 10 to 20% అయినా లిస్టింగ్ గెయిన్స్ ఉండొచ్చు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది మార్కెట్లో ఫస్ట్ టైం నేను ఇలా ట్రాఫిక్ మీద సొల్యూషన్స్ మీద ఫస్ట్ ఐపీఓ చూస్తున్నాను కాబట్టి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. ఇది మీకు వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.